వెల్కమ్ టు మై షో టాప్ గేర్. ఎవ్రీ వీక్ లాగే మరో సరికొత్త వెహికల్ తో మీ ముందుకు వచ్చింది ఈ వారం టాప్ గేర్. మరి ఇప్పటి వరకు టాప్ గేర్ లో మనం చాలా వరకు ఎస్యూవీస్ అట్ ది సేమ్ టైం ప్రీమియర్ హ్యాచ్ బ్యాక్స్ సెడాన్స్ చూసాం. బట్ ఈ వారం నేను ఒక ఎస్యూవీ వెహికల్ దట్టు ఏ కంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ని మీకు చూపించబోతున్నాను. అది ఏం బ్రాండ్ అండ్ ఫీచర్స్ ఏంటి ప్రతి ఒక్కటి చూపిస్తా రండి. కంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పాపులర్ బ్రాండ్ మహీంద్రా. దీని నుంచి కొత్తగా వచ్చిన వెహికల్ TUV 300. ఎస్, ఇప్పుడు దీని గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి టాప్ గేర్లో. ఫస్ట్ మనకి మ్యాచో పల్స్ ఎంతగా క్లిక్ అయిందో మహీంద్రా XUVలో మనకి బాగా తెలుసు. సో ఇదే థీమ్తో కంటిన్యూతో ఒక మినీ లుక్తో మన ముందుకు వచ్చిన వెహికల్ TUV 300. ఇది చూడడానికి చాలా క్లాసీగా ఉన్నప్పటికీ కూడా సేమ్ ఆ మ్యాచో అప్పీల్తో అదరగొట్టేస్తోంది. సో ఫైనల్లీ ఇది చాలా చూడడానికి సాలిడ్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం వాడేటప్పుడు కూడా చాలా సూపర్ అనిపించుకోవాలి అనేది మహీంద్రా కోర్. సో ఓవరాల్గా ఇప్పుడు మన ముందున్నటువంటి TUV 300 ఇంటీరియర్ డిజైన్, ఎక్స్టీరియర్ డిజైన్, అట్ ది సేమ్ టైం దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మ్యాచో పల్స్ లుక్తో డిజైన్ చేసిన వెహికలే TUV 300. అట్ ది సేమ్ టైం ఒక బాటిల్ ట్యాంక్స్, అంటే ఆర్మీలో మనందరికీ బాగా తెలుసు బాటిల్ ట్యాంక్స్ వెహికల్స్ ఏ విధంగా ఉంటుందో. సో దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేసిన వెహికలే TUV 300. మీరు ఇప్పుడు చూస్తున్నారు దీని బానెట్ అయితే చాలా హెవీగా ఉంది. మన SUV వెహికల్స్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలా రాయల్గా ఉండాలని మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. సో అలా పిక్ చేయాలనుకున్న వారికి TUV 300 ద పర్ఫెక్ట్ వన్. వై? బికాస్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఇచ్చినటువంటి గ్రిల్ విషయం వస్తే ఇక్కడ మనకి కంప్లీట్ ఏ వెహికల్ తీసుకున్నా లిటిల్ బిట్ లైక్ ఇక్కడన్నా ఉంటుంది గ్రిల్ అనేది, లేకపోతే కిందన్నా ఉంటుంది. బట్ ఇక్కడ గ్రిల్ని కూడా ఎలివేట్ చేస్తూ 5 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఆ గ్రిల్ చుట్టూ మనకి క్రోమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంటే అట్ ది సేమ్ టైం కింద కంప్లీట్లీ గ్రిల్ మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ విత్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్. సో ఈ రెండు ఈ వెహికల్కి ప్లస్ పార్ట్ అయితే అట్ ది సేమ్ టైం ఫస్ట్ లుక్లో మనకి ఇక్కడ స్టాటిక్ బెండింగ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారనమాట. దీని ప్లస్ థింగ్ ఏంటి అంటే మనం వెహికల్ని టర్న్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి అక్కడ ఫోకల్ లెంగ్త్ ఎక్కువగా ఉండడం, మనకి ఆ కార్నర్లో వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. సో దట్స్ ద అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ TUV 300. సో ఈ రెండు విషయాలు మాట్లాడుకున్న తర్వాత మరి బానెట్ హెవీగా ఉంది, అట్ ది సేమ్ టైం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇంత హెవీగా ఉన్నప్పుడు రోడ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు డౌట్ కావచ్చు. బట్ అలా లేకుండా డైమెన్షన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం వల్ల మనం హైవే మీద వెళ్ళినా, కచ్చా రోడ్స్ మీద వెళ్ళినా, చిన్న చిన్న నేరో రోడ్స్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ రోడ్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా డిజైన్ చేశారు. సో ఓవరాల్గా మనకి హెవీగా ఉంది, అట్ ది సేమ్ టైం రాయల్ లుక్. సో TUV 300 చాలా క్లాసీ లుక్తో పాటు చాలా సాలిడ్గా కనిపించే ఈ వెహికల్ సూపర్ అనిపించుకుంటోంది అనమాట. సో మనం ఇప్పుడు వరకు ఎక్స్టీరియర్ చూసాం, ఫస్ట్ లుక్, సైడ్ లుక్, అట్ ది సేమ్ టైం బ్యాక్ లుక్. ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన ఈ TUV 300లో ఇంటీరియర్ విషయానికి వస్తాయి. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు, క్లాసీ లుక్, అట్ ది సేమ్ టైం సాలిడ్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ గురించి వస్తే ఫస్ట్ 1483cc ఆఫ్ ఇంజిన్ కెపాసిటీ దీనికి ఉంది. సో హౌ మచ్ సాలిడ్ పవర్ ఇట్స్ హ్యావింగ్ అనేది అర్థమైపోతుంది. ఫ్రమ్ దట్ మన ఇంటీరియర్లో స్టీరింగ్ దగ్గర ఫ్రమ్ ది స్టీరింగ్ మనం స్టార్ట్ చేస్తే కంప్లీట్లీ ఇది ఫోన్స్ అండ్ ఆడియోని కంట్రోల్ చేసే విధంగా మొత్తం సిస్టమ్ని మనకి ఈ స్టీరింగ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంటీరియర్లో ఫస్ట్ లుక్ మనకి దేని మీద పడుతుందంటే ఈ స్టీరింగ్ ఉన్నటువంటి డిజైన్. సో ఈ స్టీరింగ్ కూడా ఇక్కడ మనకి క్రోమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మనము గ్రిల్ దగ్గర ఇచ్చినటువంటి ఆ క్రోమ్ని కంప్లీట్లీ ఇక్కడ కూడా మనకి ఈ పార్ట్లో మాత్రమే ఇస్తూ దీన్ని ఎలివేట్ చేస్తున్నారు. సో స్టీరింగ్ డ్రైవ్ చేసినప్పుడు మంచి లుక్ని, హ్యాండిల్ చేసినప్పుడు చాలా వేరియంట్ లుక్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పవర్ స్టీరింగ్తో డిజైన్ చేసినటువంటి ఈ స్టీరింగ్ లుక్ వైజే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే డిస్ప్లే ఉందో సేమ్ ద థింగ్ మనం డైరెక్ట్లీ ఇక్కడ స్టీరింగ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఆడియో ఆన్, ఫోన్ accessibility అంత కంప్లీట్లీ మనకి స్టీరింగ్లో ఉంది.
సో వెన్ వీ కమ్ టు హియర్, ఇక్కడ మనకి మీటర్ రీడింగ్ కావచ్చు, ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్, అట్ ది సేమ్ టైం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి సీట్ బెల్ట్స్ అనేది పెట్టుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ఎల్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న సింబల్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్, డోర్స్ ఓపెన్ కాలేదు, ఓపెన్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చూపించడానికి కంప్లీట్లీ మనకి ఇక్కడ సింబల్స్లో చూపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వెన్ వీ కమ్ టు సీటింగ్ కంఫర్ట్నెస్ అనేది పెద్ద వెహికల్ అయినప్పుడు మనకి రోడ్ వ్యూ క్లియర్గా ఉండాలి అన్నప్పుడు మనకు ఉన్నటువంటి సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ కూడా కంఫర్ట్గా ఉండాలి. చిన్న పర్సన్ అనుకుంటే మనకి దాని ఫ్లెక్సిబిలిటీ దానికి తగ్గట్టు ఉండాలి. అట్ ది సేమ్ టైం కొంచెం హెవీ పర్సన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ TUV 300లో ఉన్నటువంటి ఫస్ట్ స్పెషాలిటీ అదే. హెవీగా ఉన్న పర్సన్ కూడా ఈ వెహికల్ ఈజీగా డ్రైవ్ చేయగలరు అనమాట, చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయగలరు. రోడ్ వ్యూ కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఈ ప్లేస్లో కూర్చున్న నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లైక్ సో కంఫర్టబుల్. సో హెవీ పర్సన్ అయినా లైక్ షార్ట్ పర్సన్ ఎవరైనా సరే చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆ విధంగా ఉంది. సో కంఫర్టబుల్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ బ్యాక్ సీట్స్ కావచ్చు, టు దట్ వెనక ఉన్నటువంటి సీట్స్ మనకి SUV వెహికల్ కాబట్టి మనకి సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఇస్తారు. సో ప్రతి సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. లోపల ఇచ్చినటువంటి కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీగా రిజర్వ్డ్గా ఉంది. సో కంప్లీట్లీ డోర్స్ అనేది చాలా స్పెసిఫిక్గా డిజైన్ చేశారు. మనకి హెవీ వెహికల్లో అన్నప్పుడు మనకి కొంచెం థిక్ కలర్స్ని యాడ్ చేస్తారు, బట్ ఇక్కడ అంతా కూడా లైట్ కలర్స్తో చాలా క్లాసీ లుక్తో డిజైన్ చేయడం జరిగింది. SUV వెహికల్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది AC బ్లోయర్స్ అనేది వెనక ఉన్నటువంటి సీట్, ఎందుకంటే 7 సీటర్ కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్లో AC బ్లోయర్స్ వెనక కూడా చాలా పర్ఫెక్ట్గా రావాలి. సో అలా డిజైన్ చేసిన వెహికల్ TUV 300. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఇక్కడ LCD స్క్రీన్ చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్, అండ్ స్టీరింగ్లో ఇచ్చినటువంటి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మనం పాటలు వినాలన్నా ప్రతి ఒక్కరికి డిస్ప్లే ఉంటుంది, అది మనం సెట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టెలిఫోన్ యూజ్ చేసుకోవడానికి దానికి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ మనకి గేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటో షిఫ్ట్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకి చాలా వెహికల్స్లో SUVలో మనకి మాన్యువల్ యూజ్ చేయడం కష్టం, బట్ ఇక్కడ మాత్రం చాలా ఈజీ కంట్రోల్తో డిజైన్ చేశారు. సో మాన్యువల్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మాన్యువల్ గేర్, కంప్లీట్లీ మనకు కావాలి అనుకుంటే ఆటో మోడ్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. మాన్యువల్లో మనకి రైజ్ చేసుకోవాలంటే జస్ట్ ప్లస్ అండ్ మైనస్, మనం క్లచ్ని యూజ్ చేసి క్లచ్ లేకుండా ఓన్లీ యాక్సలరేషన్ అట్ ది సేమ్ టైం బ్రేక్ మాత్రమే ఉంటుంది. సో యాక్సలరేషన్ యూజ్ చేసుకుంటూ ట్రాఫిక్ని బట్టి కంట్రోల్ చేసుకుంటూ హెవీ వెహికల్ అయినటువంటి TUV 300 ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రంట్ లుక్ చూస్తాం. ఇప్పుడు మన సైడ్ ప్రొఫైల్ చూస్తున్నాం. సైడ్ ప్రొఫైల్లో కంప్లీట్లీ మనకి ఎంత పెద్ద హెవీ వెహికల్గా కనిపిస్తుందో చూడొచ్చు. ఏ వెహికల్కైనా మనకి రూఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి కంప్లీట్లీ మనకి ఇక్కడ కార్నర్స్లో కొంచెం క్రాప్ అవుతూ కనిపిస్తుంది, బట్ ఇక్కడ అలా కాకుండా స్లాండ్గా ఇచ్చినటువంటి ఈ డిజైన్ చాలా హెవీ లుక్ని ఇస్తుంది. ఇలాంటప్పుడు మనం డైమెన్షన్స్ గురించి చూసుకుంటే దీని లెంగ్త్ విషయానికి వస్తే ఇట్స్ అరౌండ్ 3995 mm, అండ్ దీని విడ్త్ విషయానికి వస్తే 1835 mm, ఇంకా దీని హైట్ విషయానికి వస్తే 1839 mm. సో అందుకని ఇంత హెవీగా కనిపిస్తుంది. అండ్ దీని వీల్ బేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వై బికాస్ లైక్ మనకి కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్కి యాక్చువల్ వీల్ బేస్ దగ్గర ఈ డైమెన్షన్ దగ్గరే దాని వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. వై బికాస్ లైక్ హైవేస్ మీద అలా వెళ్ళినప్పుడు మనం ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు వెహికల్ వైబ్రేషన్ వస్తుందంటే కంపల్సరీ దాని వీల్ బేస్లో కానీ డైమెన్షన్స్లో కానీ తేడా ఉంటేనే మనకి అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా దీని వీల్ బేస్ కూడా ఎగ్జాక్ట్లీ 2680 mm ఇచ్చారన్నమాట. కంప్లీట్లీ హైట్, వెడ్త్, లెంగ్త్, అట్ ది సేమ్ టైం వీల్ బేస్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం వల్ల ఇంత మ్యాసివ్ లుక్తో పాటు కంప్లీట్ పర్ఫెక్ట్ డిజైన్ ఇచ్చారన్నమాట. సో అందుకని దీని పర్ఫార్మెన్స్ కూడా ఇంత బాగుందనేటటువంటి పర్ఫార్మెన్స్ మనకి పబ్లిక్ నుంచి ఒపీనియన్ వస్తుంది. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సైడ్ మిర్రర్స్ కూడా పెద్దవిగా ఇచ్చారు. మనకి బ్యాక్ వ్యూ కావచ్చు,
అట్ ది సేమ్ టైం వెహికల్ని కరెక్ట్గా మూవ్ చేసేటప్పుడు పొజిషన్ని మనం క్లియర్గా చూసుకోవడానికి మనకి ఇక్కడ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం హ్యాండిల్ బార్స్ కూడా మనకి క్రోమ్ అనేది చాలా లైట్గా ఇవ్వడం జరిగింది. మొత్తం వెహికల్లో కూడా లోపల కూడా మనకి ఓన్లీ స్టీరింగ్ దగ్గర ఒక చిన్న పార్ట్, అట్ ది సేమ్ టైం గ్రిల్ దగ్గర ఇచ్చారు. క్రోమ్ని ఎక్కువ ఎలివేట్ చేయకుండా కంప్లీట్ బాడీ కలర్ని బాడీ మొత్తం కూడా ఎలివేట్ చేయడం జరిగింది. సో అలా మనకి కంప్లీట్లీ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్, అట్ ది సేమ్ టైం బాడీ కలర్ని మాత్రమే కంటిన్యూ చేస్తూ ఈ సైడ్ ప్రొఫైల్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఫుట్ రెస్ట్ తీసుకుంటే బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్తో ఫస్ట్ డోర్ దగ్గర నుంచి ఎండింగ్ డోర్ వరకు ఒకటే లెంగ్త్ ఇయర్ ఆఫ్ ఫుట్ స్టెప్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఫుట్ రెస్ట్ కూడా దీనికి ప్లస్ థింగ్గా చెప్పుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి బాడీ విడ్తో పాటు ఆ మెజర్మెంట్లో మనకి ఫుట్ రెస్ట్ కూడా కొంచెం ఎలాబరేట్ చేయడం వల్ల ఇంకొంచెం హెవీగా వెహికల్ డైమెన్షన్స్లో చేంజ్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఫ్రంట్ లుక్ చూసాం, సైడ్ ప్రొఫైల్ చూసాం, ఇప్పుడు బ్యాక్ వ్యూ చూస్తున్నాం. బ్యాక్ వ్యూ ఇప్పటి వరకు మనం చాలా ఎస్యూవీ వెహికల్స్ చూసాం, బట్ ఇప్పుడు వరకు ఇంత రిచ్ లుక్, రాయల్ లుక్ నాకైతే దేనిలోనూ కనిపించలేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ బ్యాక్ ప్రొఫైల్ ఇస్ పర్ఫెక్ట్లీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ మనకి ఇక్కడ బ్యాక్ ఈ వ్యూర్ ఇచ్చినటువంటి ఈ బ్యాక్ మిర్రర్లో మాత్రం మనకి రివర్స్ చేసేటప్పుడు క్లియర్గా కనిపించడానికి, మనకి చిన్నదిగా కనిపించిన హెవీ వెహికల్ అన్నప్పుడు బ్యాక్ పోర్షన్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ మాత్రం విండ్షీల్డ్ మనకి చాలు బ్యాక్ రివర్స్ చేసినప్పుడు క్లియర్గా కనిపించడానికి. అండ్ ఫ్రమ్ హియర్ మనకి డిజైన్ చేసినటువంటి ఇక్కడ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ కావచ్చు, ఈ డిజైన్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ కర్వ్స్ని ఎక్కువ క్రాప్ చేయకుండా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనమాట. ఫుట్ రెస్ట్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి ఫుట్ రెస్ట్ క్లియర్గా లేకపోవడం వల్ల పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా లేకుండా డిజైన్ చేసిన ఫుట్ రెస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో హెవీగా కనిపిస్తోంది, రిచ్ లుక్తో ఉన్నటువంటి బ్యాక్ వ్యూలో బూట్ స్పేస్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 350 లీటర్స్ అండ్ ఎక్స్పాండబుల్ 720. కంప్లీట్లీ సెకండ్ రోని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ బూట్ స్పేస్ అంతా యూస్ చేసుకోవచ్చు. 720 లీటర్స్ అంటే మీరు ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చేసి ఉంటారు. ఎంత దూరం వెళ్ళినా హ్యాపీగా, ఎంత పెద్ద ఫ్యామిలీతో వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనము లాట్ ఆఫ్ లగేజ్తో వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో బూట్ స్పేస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సో చూసాం కదా ఆటోమేటిక్ TUV 300. దీనిలో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ కూడా చాలా చాలా బాగుంది. దీని మైలేజ్ విషయానికి వస్తే 17.1, అది కూడా ఆటోమేటిక్లో. అండ్ మనకి దీనిలో వేరియంట్స్ అయితే 7 వేరియంట్స్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కలర్స్ విషయానికి వస్తే 6 కలర్స్లో ఉన్నాయన్నమాట. సో మనం ప్రైస్ విషయానికి వస్తే 9.3 ఎక్స్ షోరూమ్ ప్రైస్. మరి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత రిచ్ లుక్, ఇంత మ్యాసివ్ లుక్, ఇంత ఎక్స్ట్రాడినరీ లుక్తో మనకు ఒక వెహికల్ కావాలి అంటే తప్పకుండా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన వెహికల్ మహీంద్రా బ్రాండ్లో కొత్తగా మినీ లుక్తో లాంచ్ అయినటువంటి ఈ TUV 300. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మా ఎక్స్పీరియన్స్ ఇస్ వెల్. సో మరో వారం మరో కొత్త వెహికల్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. దిస్ ఇస్ ప్రియదర్శిని.